దొంగతనంగా 10 లక్షల చెక్కును నీ పుట్టింటికి పంపాలనుకున్నా బయట పెట్టలేదు. నా కొడుకుతో ప్రతిరోజు గొడవ పడుతున్నా 4 రోజులు పోతే సర్దుకుపోతారని కోరుకున్నాను. నీకోసం నిన్ను వెనకేసుకు రావటం కోసం నా కొడుకుని కూడా మందలించాను. నా కోడలి పరువు నేనే తీయటం ఎందుకని ఇంత పెద్ద కుటుంబంలో నా కోడలు తప్పు చేసిన దానిలో మిగిలిపోకూడదని నిన్ను వెనకేసుకుని వస్తూనే ఉన్నాను. కానీ చివరికి నా కొడుకుని లోకం దృష్టిలో దోషం చేశావు నువ్వు. పైగా అదేదో ఘనకారం సాధించినట్టు చెప్తున్నావా? ఇదే ఇంకొక ఇల్లయ్యుంటే నిన్ను నీ మొగుడే కొట్టిన చోట కొట్టకుండా తరివేసేవాడు. నా కొడుకులో ఈ దుగ్గిరాల వారి రక్తం ప్రవహిస్తోంది కాబట్టి నీ మీద చెయ్యి చేసుకోకుండా ఉన్నాడు. కాని వాడి తల్లిగా నిన్నెప్పటికీ నేను క్షమించను. మీరు మీ అబ్బాయి ఏమీ అనొద్దు. నాకు మా కావ్య వదిలేసేయండి. మీ కొడుకు తరపున మీరొక్కటే ఇచ్చారు, కానీ మేమింకో ఇంటి నుండి వచ్చాం కదా. మా చెల్లెల తరపున కొట్టిన చోట కొట్టకుండా తరిమి కొడతాం నిన్ను. అక్క ఆగు. చెయ్యి చేసుకోవడం ఎంతసేపు? చెయ్యి గాల్లోకి లేచిన దానికన్నా వేగంగా చెంప మీద పడుతుంది. అప్పుకి అన్యాయమే జరిగింది, అవమానమే జరిగింది. దాని జీవితం మీద మచ్చపడింది. కానీ ఇది భార్యాభర్తలకి మధ్య సంబంధించిన సమస్య. మన తొందరపాటు వల్ల కవిగారి కాపురం ముక్కలు కాకూడదు. ఏమే అర్థమైందా? ఆడదంటే ఎలా ఉండాలో నా చెల్లిని చూసి నేర్చుకో. మనకంత సీన్ లేదులే. ఇంకా ఇక్కడే ఉండి పొగరుగా సమాధానం చెప్పావనుకో ఎలా కొడతానో ఇంతకు ముందే చెప్పాను కదా. వెళ్ళు. అనామిక, అందరం ఆవేశంలోనే ఉన్నాం. నువ్వు ఇంక నీ గదికి వెళ్ళిపో. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అందరూ ఉన్నారు, చుట్టూ నా వాళ్లే ఉన్నారు. తన చెల్లెలి మీద అంత పెద్ద నింద పడ్డా దానికి కారణమైన మనిషి కాపురం గురించి ఆలోచించి తొందరపడకూడదని హెచ్చరించే వదిన కూడా ఉంది. ఇంతటి సంస్కారం ఉన్న ఈ మనుషుల మధ్య అలాంటి ఆడది ఉండకూడదు. అనామిక కేవలం నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది. నేను బిజినెస్ చూసుకోను అని చెప్పేసరికి భరించలేక ఇదిగో ఇలాంటి నిందలు వేసి నన్ను బజారున పడేసింది. కాబట్టి నేను ఖచ్చితంగా అనామికకి విడాకులిస్తాను. నేను జీవితంలో తనని క్షమించను. ఏమండి, ఏంటండి ఇదంతా? ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వే చూస్తున్నావుగా ఏం జరుగుతుందో. జరిగేదెవరూ ఆపలేరా? ఎవరికి వాళ్ళు తలా ఒకవైపు వెళ్లిపోయారు. మీరు కూడా నిశ్శబ్దంగా వచ్చేశారు. ఏం చేయమంటావు కళావతి? వాడి భావుకత్వపు ప్రపంచంలో వసంతం, వెన్నెల, నవ్వులు, పువ్వులు, కోయిల పాటలు, వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, వీటన్నిటినీ ఆస్వాదించే రసజ్ఞత మాత్రమే ఉంటుంది. కానీ ఇలాంటి ఈటెల్లాంటి మాటలు, అనుమానాలు, అపార్థాలు, సంస్కారం లేని ప్రవర్తన, ఇవన్నీ వాడికి తెలియని సంగతులు. మానసికంగా వాడు బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఎంతగా విసిగిపోయాడో వాడి మాటల్లోనే తెలిసిపోతుంది. పెళ్లైన కొత్తల్లో అందరికీ అండర్స్టాండింగ్ కుదరాలని లేదండి. కొంతమంది పెరిగిన వాతావరణం అత్తవారింటి వాతావరణానికి, అలవాట్లకి, అభిరుచులకి భిన్నంగా ఉంటుంది. దాని నుంచి బయటపడి కలిసిపోవడానికి సమయం పడుతుంది. అందుకని అందరూ విడిపోతున్నారా? వాళ్ళ కాపురం నిలబడాలండి. దానికోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడానా? కాదు. నీకు అనామిక మీద కోపం రాలేదా? వచ్చింది. నీ చెల్లెల మీద కావాలనే అంత పెద్ద అభాండం వేసింది. క్యారెక్టర్నే తప్పు పట్టింది. స్వప్న గురించి, నీ గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడింది. అలాంటి మనిషిని అవతలి కోణంలో నుంచి ఆలోచించగలిగే ఔన్నత్యం నీలో చూసి ఆశ్చర్యపోతున్నాను. అదేంటండి, కోపం వస్తే కోపాన్ని మాత్రమే ప్రదర్శించాలి కానీ అవతలి మనిషి చెడుని కోరుకుంటామా? కానీ ఇది వేరే ఏదో సమస్య కాదు. ఒక ఆడపిల్ల జీవితం, ఆమె భవిష్యత్ అండి. నేనింత లోతుగా ఆలోచించలేదు. ఆమె తల్లిదండ్రులు కూడా నీలా ఆలోచించలేరేమో. వాళ్ళు ఆలోచిస్తే, వాళ్ళు మందలిస్తే అనామిక ఎందుకిలా తయారవుతుందండి? ఈ విడాకులన్న మాట ఈ రోజుతో ఈ ఇంట్లో వినిపించకుండా చెయ్యాలి. దానికి మీరేం చెయ్యాలో, నేనేం చేయాలో ఆలోచిద్దాం. అవును, అదే జరిగితే, వాళ్ళు విడిపోతే కళ్యాణ్ మనసు అసలే చాలా సున్నితంగా ఉంటుంది. వాడింకా డిస్టర్బ్ అయిపోతాడు. అందరికీ దక్కని సరస్వతి కటాక్షం కవిగారికి దక్కింది. కవిగానే బ్రతకాలన్నా, ఆ భావుకత్వం సజీవంగా ఉండాలన్నా వాళ్ళిద్దరూ విడిపోకూడదు. ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆవేశంలో ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు కదిలించకూడదు. రేపు ఉదయం నేనెళ్ళి కవిగారితో మాట్లాడతాను. కవిగారు నా మాట వింటారనే అనుకుంటున్నా.
మీరు వెళ్ళి అనామికతో మాట్లాడండి. ఇద్దరిని రాజీకి రప్పిద్దాం. సరే. రాత్రి జరిగిన గొడవకి పాపం బిడ్డ దెబ్బ కదిరిపోయినట్టుంది. మనం వెళ్లి కాస్త రెచ్చగొడితే దారిలోకి వచ్చేస్తుంది. ఏంటనామిక ఇదంతా? ఈ గొడవలన్నీ అవసరమా నీకు? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలనే కదా మీ ఇద్దరికి పెళ్లి చేశాం. కానీ నువ్వే ఇలా కళ్యాణ్ మనసు బాధ పెట్టే విధంగా నడుచుకుంటే ఎలా చెప్పు? అంటే ఇందులో మీ తమ్ముడిది ఏ తప్పు లేదంటున్నారా బావగారు? ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరిది తప్పు ఉండనే ఉంటుంది. వాటిని లెక్కలేసుకుంటూ కూర్చుంటే బంధాలు దూరం అవుతాయమ్మా. అనండి బావగారు, అందరూ నన్నే అనండి. నేనొక్కదాన్నే మీ అందరికీ లోకువుగా కనిపిస్తున్నాను కదూ. మీ ఇద్దరు కలిసి ఉంటే మాకు సంతోషాన్నిస్తుంది. కానీ ఇలా గొడవలు పడుతూ దూరంగా ఉంటే మాకు బాధ తప్ప మిగిలేదే ఉంటుందనామిక. అలాంటప్పుడు నిన్ను నిందించి మాత్రం ప్రయోజనం ఏముంటుంది చెప్పు? నేనిక్కడికి వచ్చింది నువ్వు తప్పు చేశావో కళ్యాణ్ తప్పు చేశాడో లెక్కలు తేల్చడానికి కాదు. భార్యాభర్తలు అన్నాక ప్రతిరోజు ఏవో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. అవన్నీ ప్రతిరోజు సూర్యాస్తమయంలా కరిగిపోవాలి. మళ్ళీ సూర్యోదయంలా కొత్తగా ఉదయించకూడదు. ఓ అమ్మా, నేనింత కష్టపడి వీళ్ళిద్దరిని విడగొడుతూ ఉంటే ఈ రాజేంటి మాటలతో మాయ చేసి తిరిగి వాళ్ళని కలిపేసేలా ఉన్నాడు. ఒకటి చెప్పానామిక, కళ్యాణ్ నిన్ను మోసం చేస్తాడని నువ్వనుకుంటున్నావా? నీ మౌనమే సమాధానం చెప్తోంది కళ్యాణ్ అలాంటివాడు కాదు అని. మరి అలాంటప్పుడు ఈ గొడవలని ఎందుకమ్మా? అది కాదు బావగారు. నాకు తెలుసు, తాళి కట్టిన భర్త మరొక ఆడదాంతో చనువుగా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. కొంచెం పొసెసివ్గా ఫీల్ అవుతారు, ఒప్పుకుంటాను. కానీ అది మాట్లాడుకుంటే తేలిపోయే విషయం అనామిక. ఇలా గొడవలు పడితే సమస్యలు ఇంకా పెద్ద అవుతాయి. నా మాట విను. ఒక్కసారి కళ్యాణ్తో మనసు విప్పి మాట్లాడు, అన్ని సమస్యలు తీరిపోతాయి. రాజ్ కరెక్ట్ గా చెప్పాడనామిక. నువ్విలా గొడవలు పడితే ప్రయోజనం లేదు. కూల్ గా డీల్ చేయాలని నీకు 1,00,000 సార్లు చెప్పాను. కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు ఎంత దూరం తెచ్చుకున్నావో. నిజమే ఆంటీ, కానీ ఇప్పుడు బావగారు చెప్పినట్టుగా నేను వెళ్లి కళ్యాణ్తో మాట్లాడినా నా మాట వినడు. నువ్వు చెప్పేది కూడా నిజమే. అలా అని నువ్వు సైలెంట్ గా ఉంటే విడాకులు కావాలని ఇంకా మొండిగా కూర్చుంటాడా కళ్యాణ్? మరి ఇప్పుడు ఏం చేయమంటారు? చేసేదేముంది? నువ్వు మాట్లాడితే గొడవ అవుతుందని అనుకున్నప్పుడు మీ అమ్మా నాన్నల్ని పిలిపించి పంచాయతీ పెట్టు. పెళ్లి చేసుకుంది విడాకులు ఇవ్వడానికా అంటూ వాళ్ళ చేత అడిగించు. పెద్దవాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని మిమ్మల్ని కలిపేస్తారు. చాలా మంచి ఐడియా ఇచ్చారు ఆంటీ. ఇప్పుడే మా అమ్మ వాళ్ళని రమ్మని కబురు పెడతాను. చదువుకున్న దానివి పిచ్చిదానిలా నేనే చెప్తే అది నమ్మేస్తావేంటనామిక? ఈ సమయంలో వాళ్ళొస్తే సమస్య మరింత పెద్దదవుతుంది కదా. కనీసం అది కూడా తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు? ప్రపంచానికి వెలుగొచ్చి చాలాసేపు అయింది కవిగారు. మీరింకా ఇదే చీకట్లో ఉండాలనుకుంటున్నారా? ప్రేమ మీద, ప్రేమించిన మనిషి మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఈ చీకటే మిగులుతుందో వదినా. కవిగారు, చీకట్లో ఉండిపోవాలా, లేచి వెలుగు వైపు అడుగులు వెయ్యాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చూసారా కవిగారు, వెలుగు రాగానే మీ కంటి తడిని కూడా దూరం చేసుకున్నారు. అదే జీవితం అంటే. అంటే చీకట్లో ఏడుస్తున్న నన్ను వెలుగులోకొచ్చి నవ్వుతూ నటించమంటున్నారా వదినా? బాధని మర్చిపోమంటున్నాను. మరి చేసిన మోసాన్ని ఎలా మర్చిపోవాలి? కవిగారు, ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు వాళ్ళ తప్పుల్ని కూడా మనం క్షమించగలిగే అంత ప్రేమని చూపించాలి. లేదా ప్రేమే లేదు అని ఒప్పుకుని తప్పుకోవాలి. మీ ప్రేమలో నిజం ఉందని నేను నమ్ముతున్నాను. నా ప్రేమలో తప్పులేదు వదినా. నేను ప్రేమించిన మనిషిలోనే తప్పుంది.